మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వచ్చేసి కంది పంటలో మనకు ఎండు తెగులు అనేది వస్తూ ఉన్నాయి. సో చాలామంది రైతులు మనకు ఫోటో కూడా పెట్టడం జరిగింది. ఈ ఎండు తెగులని దేనికోసం వస్తాయి, ఏ ఫంగస్ అటాక్ అవ్వడం వల్ల మనకు ఎండు తెగులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మనకు 3 స్టేజ్లో ఎండు తెగులు అనేది కనిపిస్తూ ఉంటాయి. అవి ఏ స్టేజ్లో మనకు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. సో అది ఏ ఫంగస్ అటాక్ అవ్వడం వల్ల మనకు ఎండు తెగులు అనేది కనిపిస్తాయి అనేది కూడా మనము పూర్తి డిక్ టు డిక్ మనము ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాం. సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ తోటి రైతులకు కూడా, కంది వేసిన రైతులకు కూడా షేర్ చేయండి. సో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఈ కంది సమస్య, మన కంది పంటలో ఎండు తెగులు అనే ఒక్క చోట్ల వచ్చినైతే కూడా మనకు ఈ ఫంగస్ అటాక్ అవ్వడం వల్ల మనకు చేను మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా దీనిపైన తొందరగానే మనం ఇప్పుడు కానీ మనము మంచి స్ప్రేలు అనేది ఏముండయి, డ్రించింగ్ అనేది చేసుకున్నట్లయితే, మంచి మందులు డ్రించింగ్ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తాయి అన్నమాట. సో అవి ఏ మందులు మనకు డ్రించింగ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం చెప్పడం జరుగుతుంది. సో మన ఛానల్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. కంది పంటలు వేసిన వారికి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయడం మరకండి అన్నమాట. మనం చూసుకున్నట్లయితే కంది పంట వచ్చేసి మనకు ఇప్పుడు కంది పంటలో 3 స్టేజ్లలో అయితే మనకు ఈ విల్ట్ సమస్య అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విల్ట్ సమస్య ఎందుకోసం వస్తాయని చూసుకున్నట్లయితే మనకు భూమిలో ఒక ఫ్యూజరియం అనే ఫంగస్ ఉంటుంది. ఆ ఫ్యూజరియం ఫంగస్ వచ్చేసి మనకు ఈ కంది రూట్స్ని ఎప్పుడైతే మనకు కట్ చేస్తుందో అప్పుడు మొక్క అనేది పోషకాలు తీసుకోదు. అప్పుడు వచ్చేసి ఈ విల్ట్ అని మనకు మొక్కలు అనేది ఎండిపోవడం జరుగుతుంది అనమాట. అందుకోసం మనకు ఈ ఫ్యూజరియం ఫంగస్ అటాక్ అవ్వడం వల్ల మనకు ఈ సమస్య కనిపిస్తుంది. ఈ ఫ్యూజరియం ఫంగస్ ఎలా వస్తుందని చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం దాంట్లోనే మనం కంది వేయడం వల్ల కూడా ఈ ఫంగస్ అనేది అలాగనే మనకు బతికి ఉండడం జరుగుతుంది. ఈ ఫంగస్ని మనము ఏదైతే సమ్మర్లో అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. డీప్ ఫ్లోయింగ్ చేయడం వల్ల ఈ వేడి వల్ల కూడా మనకు ఈ ఫ్యూజరియం అనేది చనిపోవడం, ఈ వేడి వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అనేది డీప్ ఫ్లోయింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎప్పుడు ఎలా ఆపుకోవాలని చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ స్టేజ్ చూసుకున్నాము. ఈ ఫ్యూజరియం అటాక్ అవ్వడం వల్ల ఫస్ట్ 20 రోజుల 30 రోజుల మధ్యలో అనేది మనకు ఎండు తెగులు కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఎక్కువ ఎప్పుడైతే మనకు ఫ్లవరింగ్ వస్తుందో అప్పుడు కూడా మనకు ఈ ఎండు తెగులు అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రూట్ ఎప్పుడైతే కాయ తగులుతుందో, కాత తగులుతుందో అప్పుడు కూడా మనకు మనకు ఈ ఎండు తెగులు అనేది కనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా దాన్ని అప్పటి వరకు రానియకుండా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచే మనకు 3-4 సార్లు డ్రించింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో అవి ఏ మందు డ్రించింగ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది. సో ఎవరి చేనులో అయితే ఇప్పుడు మీకు విల్ట్ అనేది కనిపిస్తూ ఉందో, ఎండు తెగులు ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉన్నాయో వాళ్ళు మాత్రం మీ చేనులో ఒక 25% కానీ విల్ట్ కనిపించినట్లయితే మనకు సాఫ్ దొరుకుతుంది మార్కెట్లో. ఈ సాఫ్, అదేవిధంగా సాఫ్ దొరకకపోతే మీకు బావిస్టిన్ అనే ఒక ఫంగిసైడ్ దొరుకుతుంది. ఈ ఫంగిసైడ్ అనేది మీకు డ్రించింగ్ అనేది చేసుకోవాలన్నమాట. డ్రించింగ్ అంటే ఏంటంటే మనకు మొక్కకు మన స్ప్రే పంప్ ఏదైతే నౌజల్ ఉంటుందో ఆ మొక్క కిందికి అయితే విడాలి, మొక్క వేరు దగ్గర అయితే విడాల్సి ఉంటుంది అన్నమాట. ఒక మొక్కకు వచ్చేసి 50 ml పడేలాగా మీరు చూసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా మీ చేనులో ఒక 25% కానీ మీకు ఈ విల్ట్ కనిపించినట్లయితే మీరు తొందరగానే సాఫ్ లేకపోతే బావిస్టన్ లాంటి ఫంగిసైడ్ అయితే మీరు డ్రించింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ చేనులో ఇంకా కనిపిస్తలేదైతే ఖచ్చితంగా మీరు ఇప్పుడైతే ట్రైకోడర్మా విరిడి లాంటి మనకు ట్రైకోడర్మా విరిడి లాంటి జీవాణులు అయితే మీరు డ్రించింగ్ చేసుకోవడం వల్ల మీరు 2 సార్లు కూడా డ్రించింగ్ చేసుకున్నట్లయితే మీకు ఎండు తెగులు అనేది అస్సలకి కనిపించదు అన్నమాట. సో అందట్లో బెస్ట్ వచ్చేసి మనకు ట్రైకోడర్మా విరిడి అన్నమాట. సో అది మనము కింద డ్రించింగ్ చేయడం వల్ల మొక్క మనకు భూమిలో అనేది మనకు ఏదైతే మిత్ర జీవాణులు అనేది తయారవుతాయి, అవి జీవాణులు అయితే ఇది మనకు మనం ఏదైతే మనకు చూసాం కదా, మనకు ఈ ట్రైకోడర్మా వల్ల అయితే మనకు జీవాణువులు అనేది ఈ ఎండు తెగుళ్ళని, ఈ వేర్లని అటాక్ చేసే ఈ జీవాణువులు అనేది తినేయడం జరుగుతుంది. అందుకోసం వచ్చేసి ట్రైకోడర్మా అనేది మనకు బెస్ట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు కానీ దొరికినట్లయితే ట్రైకోడర్మాని డ్రించింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు అది కూడా దొరకకపోయినట్లయితే మన దగ్గర విల్ట్ కల్చర్ అనేది కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు 700కే 2 ఎకరాలు అయితే అవుతుంది అన్నమాట. సో మనము దీన్ని ఎలా వాడాలనేది కూడా మనము పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మీరు ఒక్కసారి తీసుకున్నట్లయితే కూడా మీకు లాస్ట్ వరకు అయితే 3 సార్లు కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని రేట్ వచ్చేసి 700 విల్ట్ కల్చర్ అనేది. నా నంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు కానీ కావాల్సి ఉంటే కింద నంబర్ ఉంటుంది, కాల్ అయితే చేయండి అన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఈ నుంచే కానీ మంచి మందులు డ్రించింగ్ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఈ కంది పంటలో వచ్చే ఎండు తెగుల్ని నివారించుకోవాలంటే ఒకటి ట్రైకోడర్మా, అదేవిధంగా మీకు ఇప్పుడు కానీ కనిపించినట్లయితే మీరు బావిస్టిన్ లేకుంటే సాప్ లాంటి మందులు అయితే డ్రించింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు
మీకు లాస్ట్ ఇంకా మీకు ఎండు తెగులు రావనుకుంటున్నారైతే ఖచ్చితంగా మీకు ఎండు తెగులు అనేది కంది పంటలు కనిపిస్తుంది. సో దానికోసం వచ్చేసి మన దగ్గర కల్చర్ అనేది అవైలబుల్ ఉంది. సో ఆ కల్చర్ కోసం కింద నంబర్ అయితే ఇస్తాను, ఆ నంబర్కి కాల్ చేసినట్లయితే మీకు 2 ఎకరాల కోసం అయితే 700 రూపాయలలో 2 ఎకరాలు అయితే మీకు అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఆ విల్ట్ కల్చర్ మనము పంపించడం జరుగుతుంది. అది 3 సార్లు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంది పంట పైన వచ్చే ముంగట ఏ డిసీజులు వస్తాయి, ఏ పురుగు అటాక్ అవుతుంది, పేస్ట్ కంట్రోల్ కోసం ఏ మందులు వాడాలి అనేది పూర్తి సమాచారం మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. సో అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.